నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. ఐఎమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వీడియో. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి అవర్ ఫస్ట్ వీడియో ఇన్ 2021. సో అందుకని ఐ జస్ట్ వాంట్ టు విష్ యూ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. సో అందరూ హ్యాపీ న్యూ ఇయర్ బాగా సెలబ్రేట్ చేశారని అనుకుంటున్నాను. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. నేనైతే ఈ న్యూ ఇయర్ అంతగా ఏం సెలబ్రేట్ చేసుకోలేదు బికాస్ ఐ వాస్ బిజీ విత్ సమ్ అదర్ ప్రాజెక్ట్ వర్క్. సో ఆ ప్రాజెక్ట్ ఏంటి అనేది కూడా నేను మీకు త్వరలో రివీల్ చేస్తాను. యాక్చువల్లీ ఏమైంది అంటే ఐ హ్యావ్ బుక్డ్ ఎవ్రీథింగ్ ఫర్ న్యూ ఇయర్, బట్ మేము బుక్ చేసిన విషయం కూడా మర్చిపోయాం అనమాట. దట్ వాట్ హౌ బిజీ ఐ యామ్ లాస్ట్ ఫ్యూ డేస్. అందుకే మనకి జైతిపోడ ఛానల్లో వీడియోస్ కూడా రాలేదు. ఫ్రమ్ నౌ ఆన్ కంటిన్యూస్గా నేను వీడియోస్ చేస్తాను అండ్ ఐ హోప్ మీరు అందరూ నాకు సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను. సో వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ఎ హ్యాపీ న్యూ ఇయర్. సో ఇవాళ వీడియో ఏంటి అంటే నన్ను అందరూ చాలా మంది అడుగుతున్నారు అనమాట, 2 ఛానల్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నావు, ఎలా ప్లాన్ చేసుకుంటావు నీ డేని అంతా అని. సో మరి నేను నా డే వర్క్ని లేకపోతే నా ఆఫీస్ వర్క్ని యూట్యూబ్ ఛానల్స్ని ఎలా ప్లాన్ చేసుకుంటానో చూద్దామా మరి. సో ప్రీవియస్గా అయితే నేను 2 బుక్స్ యూజ్ చేసేదాన్ని. ఇది వచ్చేసి నా ప్లానర్ అండ్ ఇది వచ్చేసి లైక్ డంప్ బుక్ అనమాట. నా బ్రెయిన్లో ఏమైనా ఉంటుంది అంతా దీనిలో డంప్ చేస్తూ ఉంటాను. సో నా ప్లానర్ ఆల్రెడీ మీరు వాట్స్ ఇన్ మై బ్యాగ్ వీడియో చూసుంటే ఆ వీడియోలో చూపించాను. ఇఫ్ ఎట్ ఆల్ మీరు కనుక వాట్స్ ఇన్ మై బ్యాగ్ వీడియో చూడకపోతే ఆ వీడియోని ఇక్కడ కార్డ్స్ అండ్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ బ్యాగ్ వీడియో మాత్రం. సో ఇది వచ్చేసి ఫ్రమ్ హ్యాపీ ప్లానర్. సో పాస్ట్ 2020 అండ్ 2020 జూన్ నుంచి నేను యూజ్ చేస్తున్నాను ఇది. ఎందుకంటే మనకి ఇవి క్వార్టర్స్లో వస్తాయి అనమాట. జూన్ 2020 నుంచి జూలై 2021 దాకా. అదొక 1 ఇయర్ లాగా స్లాట్ లాగా ఉంటాయి మనకి ప్లానర్స్ అనేది. సో నేను జూన్ నుంచి యూజ్ చేస్తూ ఉంటాను. దీంట్లో ఏంటి అంటే మనకి ఫస్ట్ మంత్లీ వ్యూ ఉంటుంది అండ్ అలానే ఈచ్ డేకి ఒక బ్లాక్ లాగా ఉంటుంది. సో మనం రాసుకోవచ్చు మనం ఏమేమి ప్లాన్ చేసుకోవచ్చు అనేది. సో దిస్ ఈజ్ 1 బుక్ అండ్ ఇంకోటి వచ్చేసి దిస్ ఇస్ లైక్ జస్ట్ మనకి నోట్బుక్ లాగా అనమాట. సో దీంట్లో ఏంటి అంటే ఇలా కంటెంట్స్ రాసుకుని పెట్టుకుంటున్నాను, ఏం వీడియోస్ చేయాలనుకుంటున్నాను అనేది. ఫర్ సపోజ్ ఒక వీడియో చేయాలి అనుకుంటే ఆ వీడియోకి మనకి మెయిన్ పాయింట్స్ ఉంటాయి కదా, అవన్నీ రాసి పెట్టుకుంటాను అనమాట. సో అలా యూ కెన్ సీ ఇట్, చాలా డంప్గా ఉంటుంది ఇదంతా బుక్. సో ఎప్పుడు బయటకు వెళ్ళా కానీ ఈ 2 బుక్స్ క్యారీ చేయాల్సి వచ్చేది. సో నేను ఏం చేస్తున్నాను అంటే ఫ్రమ్ 2021 నేను ఇలా ప్లానర్ నుంచి బుల్లెట్ జర్నలింగ్కి షిఫ్ట్ అవుతున్నాను. సో బుల్లెట్ జర్నలింగ్ అంటే ఏంటి అంటే మనకి డిఫరెంట్ చోట మనం లైక్ ప్లానర్స్ ఉంటాయి, లేకపోతే డంప్ బుక్స్ ఉంటాయి, లేదు అంటే మనం ఏమేం చేసుకున్నాము అనే ట్రాకింగ్ ఉంటుంది కదా. సో ఇవన్నీ కలిపి నేను ఎట్ ఎ టైమ్ ఇన్ 1 బుక్లో చేయబోతున్నాను. సో దట్ ఈస్ గోయింగ్ టు బి దిస్ బుక్. సో ఇది వచ్చేసి నా బుల్లెట్ జర్నలింగ్ బుక్. సో నేను 2021 ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ నేను బుల్లెట్ జర్నలింగ్కి షిఫ్ట్ అయ్యాను అనమాట. సో మరి నాకు మీలో ఎంతమంది బుల్లెట్ జర్నలింగ్ చేస్తారో ఐ డోంట్ నో. మీలో ఎవరైనా సరే బుల్లెట్ జర్నలింగ్ చేస్తుంటే లెట్ మీ నో హౌ యూ డూ, వాట్ ఆర్ ద ప్లానర్స్ యూ మేక్, వాట్ ఆర్ ద లాగ్స్ యూ డూ, ఎవ్రీథింగ్ నాకు కామెంట్స్లో చెప్పండి. సో దిస్ ఈజ్ మై బుక్. చూడొచ్చు ఇలా బ్లూ కలర్లో ఉంటుంది. ఇక్కడ పైన చూస్తే టు డూ బీ ఆసమ్ అని ఉంది అనమాట. నాకు అది చూడగానే ఐ వాజ్ లైక్ ఓకే దిస్ ఈస్ గోయింగ్ టు బీ మై బుక్ అని చెప్పి పర్చేస్ చేశాను. అండ్ ఇది వచ్చేసి డాటెడ్ ప్లానర్. సో లోపల మనకి డాట్స్గా ఉంటుంది. నార్మల్గా బుక్ అయితే వైట్గా ఉంటుంది, లేదు అంటే రూల్డ్ బుక్స్ ఉంటుంది కదా, బట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ డాటెడ్ ప్లానర్. సో ఫస్ట్ ఓపెన్ చేయగానే బుక్ ఇలా ఒక బ్లూ కలర్ ఉంటుంది. యూజువల్గా ఇక్కడ నేమ్ రాసుకుంటారు అనమాట అందరూ, బట్ ఐ డోంట్ నో, నాకు అలా నేమ్ రాసుకోవడం నచ్చదు. సో అందుకని నేను ఇలా బ్లాంక్గా లీవ్ చేసేసాను. సో నెక్స్ట్ పేజ్ తిప్పితే ఐ హ్యావ్ మై కీ. సో మనం టాస్క్స్ అని రాసుకుంటాము, టు డూలో ఉందా, లేకపోతే ఇన్ ప్రోగ్రెస్లో ఉందా, లేకపోతే కంప్లీటెడా, లేదు అంటే బిల్ పేస్ ఉంటాయి. ఒక్కొక్కసారి మనం ఇన్సూరెన్స్ బిల్ పే చేసుకోవాలి, లేకపోతే కార్ సర్వీసింగ్కి తీసుకెళ్ళినప్పుడు బిల్ పేస్ ఉంటాయి కదా, అలాంటి బిల్ పేస్ ఉంటాయి. అండ్ కొంతమంది బర్త్డేస్ యానివర్సరీస్ ఉంటాయి, అన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి వస్తూ ఉంటుంది. లేదు అంటే ఎవరికైనా ఈమెయిల్ షెడ్యూల్ చేసుకోవాల్సింది ఉంటుంది, ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాం కదా. సో అయినా నేను నోట్ చేసి పెట్టుకుంటాను. సో దట్ ఈస్ హౌ మై కీ లుక్స్ లైక్. సో నెక్స్ట్ పేజ్ తిప్పితే ఐ హ్యావ్ మై గ్రిడ్ స్పేసింగ్ ఆన్ లెఫ్ట్ సైడ్ అండ్ 2021 అనేది రైట్ సైడ్లో ఉంది. సో గ్రిడ్ స్పేసింగ్ ఏంటి అంటే నేను మీకు చెప్పాను కదా ఇది కంప్లీట్గా డాటెడ్ బుక్ ఉంటుంది అని. సో మనమే బాక్సెస్ లాగా డ్రా చేసుకోవాల్సి ఉంటుంది, లేదు అంటే పేజ్ డివైడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో మనం పేజ్ డివైడ్ చేసుకోవాలి అంటే పద్దాకా ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఎంత పేజ్ దగ్గర డివైడ్ చేసుకోవాలి అని చదువుకోవాల్సి వస్తుంది కదా. సో అందుకని నేను ఏం చేశాను అంటే ఇలా మనం గ్రిడ్ స్పేసింగ్ చేసుకుంటే దీన్ని చూసుకొని ఓకే నాకు 3 బాక్సెస్ కావాలి అంటే నేను ఇంత నెంబర్ దగ్గర ఇలా డ్రా చేసుకుంటే సరిపోతుంది అనే రఫ్ ఐడియా కోసం.
And coming to the right side, I have my 2021. So this is going to be my 2021 bullet journal కాబట్టి నేను ఇక్కడ 2021 అని రాసుకున్నాను. అండ్ ఎవ్రీ ఇయర్ నేను ఒక వర్డ్ని సెలెక్ట్ చేసుకుంటాను అనమాట ఇయర్కి రిలేటెడ్గా. సో ఇయర్ నేను ఏం వర్డ్ సెలెక్ట్ చేసుకున్నాను అంటే బీ కైండ్. సో ఎందుకు బీ కైండ్ అంటున్నానంటే పాస్ట్ 1 year అంతా వీ హ్యావ్ ఫేస్ సో మచ్. అసలు ఇవి జరుగుతుందా, ఇలాంటివి ఉంటాయా అనుకున్నాయని మనం లాస్ట్ ఇయర్ అంతా చూసేసాము. సో అట్లీస్ట్ ఈ 2021 అన్న ఐ జస్ట్ వాంట్ ఇట్ దిస్ ఇయర్ టు బీ కైండ్. అందుకనే బీ కైండ్ అనే వర్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో అందుకని ఇక్కడ నేను బీ కైండ్ అని రాసుకున్నాను. సో నెక్స్ట్ పేజ్ తిప్పితే ఐ హ్యావ్ మై కంప్లీట్ ఇయర్ లాగ్. సో మనకి ఒక 1 yearలో ఉన్న మంత్స్ డేస్ అంతా క్లియర్గా ఉంది. సో దట్ మనం విజువలైజేషన్కి ఈజీగా ఉంటుంది అనమాట. ఫర్ సపోజ్ May 21st ఏ డే అనగానే మనకి ఒకసారి గుర్తురాదు. సడన్గా ఈ పేజ్ ఓపెన్ చేసుకుంటే ఐ కెన్ సీ ఓకే May 21th వచ్చేసి ఇట్ ఈస్ లైక్ ఫ్రైడే. అలా చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఇమీడియట్గా నేను ఏం చేసుకున్నాను అంటే ఇక్కడ ఇమీడియట్ స్పేసెస్ ఇచ్చేసుకొని ఇప్పుడు జనవరిలో మనకి మెయిన్ ఈవెంట్స్ లైక్ మెయిన్ ఫెస్టివల్స్ కానీ మెయిన్ అకేషన్స్ కానీ ఉంటాయి కదా, అవన్నీ నోట్ డౌన్ చేసుకున్నాను. సో దట్ మళ్ళీ ప్లానింగ్కి ఈజీగా ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి మనకి ఆ ఫెస్టివల్ ఎప్పుడు ఉంది అనేది సడన్గా గుర్తురాదు. సో దట్ నేను అన్నీ రాసి పెట్టుకున్నాను అనమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి ఎప్పుడైనా వినాయక చవితి ఎప్పుడు అంటే మనకి గుర్తురాదు, మళ్ళీ వెళ్ళి మనం గూగుల్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే September 10th వినాయక చవితి అనమాట. సో అలా ప్రతిదీ నేను రాసి పెట్టుకున్నాను. ఎప్పుడైనా సరే మనం వీడియోస్ ప్లాన్ చేసుకోవాలన్నా లేకపోతే నా డే ప్లాన్ చేసుకోవాలన్నా ఈజీగా ఉంటుంది కాబట్టి. సో దిస్ ఈస్ హౌ మై ఇయర్ లాగ్ లుక్స్ లైక్. సో నెక్స్ట్ పేజ్ తిప్పితే ఐ హ్యావ్ మై జాన్యువరీ పేజ్. సో ఫస్ట్ ఇక్కడ నుంచి నేను జనవరి మంత్కి నేను రాసుకోబోయే స్కెడ్యూల్ అంతా స్టార్ట్ అవుతుంది. సో ఆన్ ద రైట్ సైడ్ వచ్చేసి నేను జనవరి వేసుకొని లైక్ కొంచెం డెకరేట్ చేసుకున్నాను. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే స్టార్ట్ ఆఫ్ విత్ ఎ బ్యాంగ్ అని ఉంది. బికాస్ ఐ జస్ట్ వాంట్ టు స్టార్ట్ ఇట్ ఆఫ్ విత్ ఎ బ్యాంగ్. అండ్ అలానే నేను ఇయర్ని ఐ స్టార్టెడ్ ఆఫ్ విత్ ఎ బ్యాంగ్ విత్ మై న్యూ ప్రాజెక్ట్. ఐ విల్ అనౌన్స్ యూ టు షార్ట్లీ. అసలు ప్రాజెక్ట్ ఏంటి అనేది కంప్లీట్గా నేను మీకు త్వరలో చెప్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు. సో ఈ బుల్లెట్ జర్నల్లో ఉన్న థీమ్ ఏంటి అంటే మనం ఒక్కొక్క మంత్ని ఒక్కొక్క థీమ్తో డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ సపోజ్ చూస్తే నేను జనవరిని ఫైర్ వర్క్స్ థీమ్తో డెకరేట్ చేసుకున్నాను. సో ఇఫ్ యూ సీ హియర్ ఐ హ్యావ్ లైక్ ద స్పార్కిల్స్ అండ్ ఎవ్రీవేర్. సో మనకి ఫైర్ వర్క్స్ అనగానే స్పార్కిల్స్ ఇవన్నీ గుర్తొస్తాయి కదా. సో అందుకని స్పార్కిల్స్ లేకపోతే రాకెట్స్ ఇలా వేసుకొని నేను డెకరేట్ చేసుకున్నాను జనవరి థీమ్ అంతా. సో నెక్స్ట్ జనవరిని రొటేట్ చేస్తే మనకి మంత్లీ బ్లాగ్ ఉంటుంది. సో దిస్ ఈజ్ లైక్ ద మంత్లీ లాగ్. సో మన మంత్ అంతా ఒక ఓవర్వ్యూలో సో 30 days ఉంటాయి కదా, 30 daysకి మనకి ఒక స్ప్రెడ్ లాగా. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి మై మంత్లీ స్ప్రెడ్ ఆఫ్ జాన్యువరి. సో ఇదేంటి అంటే మనకి క్యాలెండర్ లాగా. ఫర్ సపోజ్ మనకి ఒక డేట్న ఒక బిల్ పే చేయాలి, లేదు అంటే ఒక యానివర్సరీ ఉంది, లేదు అంటే ఏదైనా ఇంపార్టెంట్ ఈవెంట్ ఉంది, అవన్నీ నేను ఇక్కడ లాగ్ చేసుకుంటాను. సో దట్ మనం చూడగానే ఓకే ఇవాళ నా బిల్ పే చేయాలి, నేను బిల్ పే చేయాలి అని గుర్తుంటుంది. అండ్ నాకు రైట్ సైడ్లో కొంచెం స్పేస్ ఉంది. సో నేను ఈ స్పేస్ని ఏం చేశాను అంటే నా యూట్యూబ్ గ్రోత్ కోసం నేను వదిలిపెట్టాను అనమాట. ఫర్ సపోజ్ ఎవరైనా ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అనేది ఖచ్చితంగా ట్రాక్ చేసుకుంటూ ఉంటాం కదా మనం. సో ఫర్ సపోజ్ కొంతమందికి సబ్స్క్రైబర్స్ నీకు ఏ రోజు ఎంత ఉన్నారు అనగానే సరిగ్గా గుర్తుండదు అనమాట. మనకి యూజువల్గా 10K ఎప్పుడు వచ్చారు, 20K ఎప్పుడు వచ్చారు, 50K ఎప్పుడు వచ్చారు, ఇవే గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. ఎగ్జాక్ట్ నెంబర్స్ మనకు గుర్తుండవు, ఈ రోజులో మనకి సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు. సో నేను అలాంటి ఇంపార్టెంట్ ఉంటాయి కదా అవన్నీ నోట్ డౌన్ చేసుకుంటున్నాను. నాట్ ఓన్లీ సబ్స్క్రైబర్స్, లేకపోతే కొన్ని ఇంపార్టెంట్ నెంబర్స్ ఉంటాయి అవన్నీ గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజుకి ఇంత అచీవ్ చేసుకున్నాము అని. సో అవన్నీ నేను ఇక్కడ ఎంటీ స్పేస్లో రాసి పెట్టుకుంటాను. సో గెటింగ్ ఇన్ టు ద నెక్స్ట్ పేజ్. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఫ్రమ్ ఇక్కడ నుంచి నా వీక్లీ స్ప్రెడ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో మనకి వీక్లో సో ఈ వీక్లీ స్ప్రెడ్స్ అనేవి మనం అకార్డింగ్ టు క్యాలెండర్ అయినా మనం కట్ చేసుకోవచ్చు, లేదు మీకు కావాలి అంటే మండే నుంచి సండే వరకు అయినా కానీ పెట్టుకోవచ్చు. నేనైతే మండే నుంచి సండే వరకు ప్రిఫర్ చేస్తాను అనమాట. అకార్డింగ్ టు నేను క్యాలెండర్ ప్రకారం వెళ్ళను. ఐ వాంట్ మై స్ప్రెడ్స్ టు బి ఆర్గనైజ్డ్. అందుకని మండే నుంచి సండేకి. సో జనవరి 1st వచ్చేసి మనకి ఫ్రైడే స్టార్ట్ అయింది కాబట్టి నాకు ఫ్రైడే నుంచి నా మంత్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో నేను ఇది కూడా చుట్టూ చూస్తే స్పార్కిల్స్ వేసుకొని స్పార్క్లింగ్ థీమ్తో డెకరేట్ చేసుకున్నాను. బికాజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ ఫైర్ వర్క్స్ థీమ్ కాబట్టి. పేజ్ వచ్చేసి నా నెక్స్ట్ వీక్. సో 2nd week ఆఫ్ జనవరి స్ప్రెడ్. సో నేను ఒక్కొక్క స్ప్రెడ్కి ఒక్కొక్క డిఫరెంట్ థీమ్లో డెకరేట్ చేసుకున్నాను. ఎందుకంటే కంప్లీట్గా ఈ బాక్సెస్లోనే ఎవ్రీ వీక్ రాయాలి అంటే మనకి బోర్ కొడుతుంది కదా. అందుకని చెప్పి నేను 2nd week ఆఫ్ జనవరికి ఏం చేశాను అంటే హారిజాంటల్ బాక్సెస్ని ఇచ్చాను. సో దట్ మనకి రాయడం అనేది ఆ ఫీల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడు ఒకటే దాంట్లో రాస్తున్నాము అనే ఎక్స్పీరియన్స్ లేకుండా యూ కెన్ ఫీల్ డిఫరెంట్ రైట్.
సో అందుకని ఇలా ప్లాన్ చేసుకున్నాను. సో కమింగ్ టు థర్డ్ వీక్ ఆఫ్ జనవరి. సో థర్డ్ వీక్ చూడొచ్చు ఇలా ఉంటుంది, హారిజాంటల్ బాక్సెస్. సో ఇక్కడ నేను ఒక కోట్ కూడా రాసుకున్నాను అనమాట, ఎవ్రీ ఫైర్ వర్క్ బిగిన్స్ విత్ ఎ స్పార్క్. సో ఇలా ఒక చిన్న చిన్న ఇన్స్పిరేషనల్ కోట్స్ రాసుకుంటూ ఉంటాను మధ్యలో. సో దిస్ ఈజ్ మై థర్డ్ వీక్ ఆఫ్ జనవరి స్ప్రెడ్. సో నెక్స్ట్ ఫోర్త్ వీక్ అయితే కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను ఈ స్ప్రెడ్ డ్రా చేయడానికి, బట్ సమ్హౌ ఐ మేనేజ్డ్ ఇట్. సో ఈ ఫిఫ్త్ వీక్ ఆఫ్ జనవరిలో నేను ఏం చేశాను అంటే సేమ్ లైక్ ఒకటి వచ్చేసి పెద్ద హారిజాంటల్ డ్రా చేసుకున్నాను, రిమైనింగ్ అన్ని చిన్న చిన్న వర్టికల్స్ లాగా డ్రా చేసుకున్నాను అనమాట. ఇది ఇలాగే ఫాలో అవ్వాలి అని ఏమీ ఉండదు, ఇట్స్ ఆల్ యువర్ ఫ్రీ థింగ్. అదే మనం ఒక ప్లానర్ పర్చేస్ చేసుకున్నామంటే ప్లానర్లో వాళ్ళు ఎలా ఇస్తే అలా రాసుకోగలము, మన ఇష్టం వచ్చినట్టు మనం గీయలేము కదా. సో దిస్ ఈజ్ అవర్ బుల్లెట్ జర్నల్, యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంటెడ్ టు డూ. సో మనకి ఇలా స్క్వేర్లా గీసుకోవాలి అనిపించలేదు అనుకోండి, యూ జస్ట్ టేక్ ఎ పెన్ అండ్ పేపర్, మీకు ఎలా రాసుకోవాలనిపిస్తే అలా రాసుకోవచ్చు, ఎందుకంటే యు ఆర్ ద ఓన్ బాస్ ఆఫ్ ఇట్ కదా. సో ఎవరు డిజైన్ చేసింది మనం ఏం రాసుకోవట్లేదు, మనం డిజైన్ చేసుకొని మనమే రాసుకుంటున్నాము. సో యా, దీస్ ఆర్ ద స్ప్రెడ్స్. సో ఫైనలీ ఐ హ్యావ్ మై మూడ్ ట్రాకర్. ఫర్ సపోజ్ నేను ఒక బ్యాగ్ డిసెంబర్ చూసుకుంటే నా డిసెంబర్ ఎలా ఉంది అనేది మనకి ఒకసారి స్ట్రైక్ అవ్వదు. డిసెంబర్ ఫస్ట్ నేను హ్యాపీగా ఉన్నానా, సాడ్గా ఉన్నానా, లేకపోతే ఎలా ఉంది ఆ రోజు అనేది కొంచెం మనకి కరెక్ట్గా స్ట్రైక్ అవ్వదు. అదే ఇఫ్ యూ హ్యావ్ ఎ ట్రాకర్, మీరు ఇక్కడ ట్రాక్ చేసుకుంటూ ఉంటే వెన్ ఎవర్ యూ లుక్ బ్యాక్, ఓకే మై డే అలా ఉంది, వై అనేది మనకి ఒక ఐడియా వస్తుంది అనమాట, మనం ఏం చేసాము ఆ రోజు అసలు అనేది. సో దట్ మనకి మూడ్ ట్రాకర్ నేను ఒకటి స్ప్రెడ్ లాగా పెట్టుకున్నాను. సో ఇది కూడా నేను కంప్లీట్గా ఫైర్ వర్క్ థీమ్తో డెకరేట్ చేసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి, సో ఈ మూడ్ ట్రాకర్కి కూడా నేను ఫైర్ వర్క్స్ లాగా ఇచ్చాను. సో నెక్స్ట్ ఐ హ్యావ్ మై యాక్టివిటీ లాగ్. సో దీంట్లో చాలా డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయి. ఫస్ట్ స్ప్రెడ్ పైన చూస్తే ఇది వచ్చేసి గోయింగ్ టు బీ ఫర్ మై యూట్యూబ్ ట్రాకింగ్. సో ఏ రోజు జైతి పోవాడ ఛానల్ లాగ్ రిలీజ్ చేశాను, ఇవన్నీ మనకి గుర్తుండడం కోసం నేను ఇలా ఒక ప్లానర్ లాగా పెట్టుకున్నాను. సో కింద చూస్తే చిన్న చిన్న క్యాలెండర్స్ లాగా ఉన్నాయి. ఇవేంటి అంటే లైక్ మనం డిఫరెంట్ యాక్టివిటీస్ని ట్రాక్ చేద్దామని అనుకుంటాము, బట్ మనం ఒక్కొక్కసారి ట్రాక్ చేయలేకపోతాం అనమాట. ఒకసారి డైట్ చేద్దాం అనుకుంటాము, చేసినట్టే ఉంటుంది, కానీ ఎండ్ ఆఫ్ ద డే కానీ ఎండ్ ఆఫ్ ద మంత్లో చూసుకుంటే మనకి రిజల్ట్స్ ఉండవు కరెక్ట్గా. ఎందుకంటే మధ్యలో ఒక్కొక్కసారి తెలియకుండా మనం అవుట్ సైడ్ ఫుడ్ తినేస్తూ ఉంటాము, ఏం తిన్నాము అని ఆలోచిస్తే మనకు సడన్గా స్ట్రైక్ అవ్వదు ఎందుకు మన డైట్ బ్రేక్ అయింది అనేది. సో అదే ఒక లాగ్ లాగా పెట్టుకొని మనం యాక్టివిటీస్ని ట్రాక్ చేసుకుంటూ ఉంటే ఓకే ఇప్పుడు మనం ఇది చూస్తే ఓకే పలానా రోజు నేను బయట ఫుడ్ తిన్నాను, సో నేను ఇంకొక రోజు ఎక్స్ట్రా ఎక్కడైనా డైట్ స్కెడ్యూల్ చేసుకోవాలి అనేది మనకి ఒక ఐడియా ఉంటుంది. అలానే మీకు కొంతమందికి స్కిన్ కేర్ చూసుకుంటారు, కొంతమంది మనం విటమిన్స్ తీసుకున్నామా లేదా అని ట్రాక్ చేసుకుంటూ ఉంటారు. సో మీరు ఏదైతే ట్రాక్ చేయాలి అనుకుంటారో మంత్ ఎండ్కి, సో అవన్నీ మీరు ఇక్కడ ట్రాక్ చేసుకోవచ్చు. నేను పర్సనల్గా అయితే స్కిన్ కేర్, విటమిన్స్, డైట్, ఎక్సర్సైజ్ తీసుకున్నాను. అండ్ పైన వచ్చేసి నా యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఉంటుంది. సో దిస్ ఈస్ హౌ ఐ ట్రాక్ మై డే ఆర్ లైక్ మై యాక్టివిటీస్. సో ఇలా చూసుకున్నప్పుడు నేను అనుకున్నది ఐ డూయింగ్ ఆర్ నాట్ అనేది మనకి తెలిసిపోతుంది. సో దిస్ ఈజ్ హౌ ఐ బుల్లెట్ జర్నల్ ఎవ్రీథింగ్. సో వీక్లీ స్ప్రెడ్స్ ఉన్నాయి కదా, ఆ వీక్లీ స్ప్రెడ్స్లోనే నేను ఏమేమైనా వీడియోస్ ప్లాన్ చేయాలి అనుకుంటే వాట్ ఐ వాంటెడ్ టు డూ, హౌ ఐ వాంటెడ్ టు డూ అనేది మొత్తం నేను నోట్ డౌన్ చేసేసుకుంటాను. సో దట్ ఇట్ వుడ్ బీ ఈజీ ఫర్ మీ టు ట్రాక్ డౌన్. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళా కానీ ఒక బుక్ క్యారీ చేస్తే సరిపోతుంది, సో దట్ ఏమైనా ఐడియా రాగానే ఐ కెన్ రైట్ ఇట్ డౌన్. అదే ప్రీవియస్గా అయితే ఐ యూస్ టు క్యారీ 2 books, చాలా హెవీగా అనిపించేది. సో దిస్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ బుల్లెట్ జర్నలింగ్. సో మీరు ఎవరైనా సరే బుల్లెట్ జర్నలింగ్ చేయాలి అనుకుంటే నేను ఒక బుక్, ఒక పెన్నే సజెస్ట్ చేస్తాను. చాలామంది కలర్స్, బుక్, హై అదేం లేదు, ఈవెన్ మనం ఒక నోట్ బుక్ తీసుకొని అయినా సరే యూ కెన్ మార్క్ ఇట్ డౌన్ అండ్ యూ కెన్ ట్రాక్ ఇట్ ఎవ్రీథింగ్. సో ఇలా మనం ఒక ట్రాక్, ఒక ఆర్గనైజ్డ్గా ఉంటే మనం ఏం చేస్తున్నాము, మనం ఎక్కడున్నాము అనే దానికి చాలా ఈజీగా ఉంటుంది మనకి ఫైండ్ అవుట్ చేసుకోవడానికి. దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు ఆన్సర్ సమ్వన్ ఎల్స్, దిస్ ఈజ్ జస్ట్ ఆన్సర్ ఫర్ మై సెల్ఫ్. అందుకనే ఇలా నేను నోట్ డౌన్ చేసుకుంటాను. అందరూ ఫాలో అవ్వాలని లేదు, కొంతమంది ఆన్ టార్గెట్ వెళ్ళిపోయి పనిచేసేస్తూ ఉంటారు. ఐఎమ్ నాట్ టెల్లింగ్ అబౌట్ దెమ్ సెల్ఫ్స్. కొంతమంది లైక్ దే విల్ ప్లాన్ అకార్డింగ్లీ కదా, సో వాళ్ళకి ఇలా బుల్లెట్ జర్నలింగ్ చేసుకుంటే బాగా హెల్ప్ అవుతుంది అని చెప్తున్నాను. సో దిస్ ఈస్ హౌ ఐ ప్లాన్ మై వీడియోస్ అండ్ హౌ ఐ ప్లాన్ మై డేస్ అకార్డింగ్లీ. అండ్ ఫిబ్రవరికి ఇంకొక డిఫరెంట్ థీమ్ ఉంటుంది. సో ఇదంతా నేను చేత్తోనే డ్రా చేసుకున్నాను అనమాట. ఫస్ట్ బుల్లెట్ జర్నల్ థీమ్ కాబట్టి నేను మీకు ఇలా ఓవరాల్గా చూపిస్తున్నాను.
సో ఫిబ్రవరికి నేను ఏం ప్లాన్ చేసుకుంటాను, ఎలా డ్రా చేసుకుంటానో చూడాలి అనుకుంటే లెట్ మీ నో. నేను నా ఫిబ్రవరి బుల్లెట్ జర్నలింగ్ థీమ్ కూడా మీకు చూపిస్తాను. సో చూసారు కదా, దిస్ ఈస్ హౌ ఐ ప్లాన్ మై వీడియోస్ అండ్ ఎవ్రీథింగ్. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. పీస్. మీరు కనుక టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్ లైక్ ఫోన్ అన్బాక్సింగ్, రివ్యూస్ అండ్ కంపారిజన్ వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.